ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఓల్డ్ ఏజ్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు రిటైర్ అవుతారో అక్కడి నుంచి మీరు సిక్ అయిపోతారు. అక్కడి నుంచి మీ మైండే ప్రిపేర్ చేస్తుంది. ఐ హ్యావ్ బికమ్ ఓల్డ్ కాబట్టి ఐ కెనాట్ వాక్, ఐ కెనాట్ వర్క్. రెండోది కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు అందరూ ఏ వయస్సులో అయినా సాయంత్రం వాకింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్ 6 గంటలు నిద్రపోతే నిద్రలేస్తా నేరుగా వాకింగ్కి వెళ్తున్నారు. ఒకప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ కాలేజీల్లో వాకింగ్ చేయడానికి అనుమతించడం లేదు, నా వెరిఫికేషన్కి వచ్చారు. ఇట్ ఈస్ అ గుడ్ సైన్. ఒక మార్పు వచ్చింది. అయితే ఫిజికల్ వర్క్ ఎంత ముఖ్యమో మెంటల్ స్టిమ్యులేషన్ కూడా అంతే ముఖ్యం. మైండ్ కూడా పనిచేయాలి. మైండ్ పని చేయకపోతే కొన్ని రోజుల తర్వాత మతిమరుపు వస్తుంది, ఉండే విషయాలు మర్చిపోతాం. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మనం పర్ఫార్మెన్స్ చేయగలిగినంత వరకు సీనియర్ సిటిజన్స్ కూడా పనిచేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం, సమాజాన్ని మొత్తం ప్రిపేర్ చేస్తాం. అది పోతేనే అధ్యక్ష, ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక 12 ప్రిన్సిపల్స్ మళ్ళా రిపీట్ చేశాం. యూనివర్సల్ టెక్నాలజీ ఎనేబుల్డ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ, ఫోకస్డ్ ఎడ్యుకేషన్, సేఫ్ డిగ్నిఫైడ్ అండ్ మీనింగ్ఫుల్ లివింగ్, నేచర్ పాజిటివ్ అప్రోచ్ టు డెవలప్మెంట్, city agglomerations with every household as growth center, logistics hub for the East, industries of the future, high quality and next generation innovation hub, global agri powerhouse and farmers prosperity, premier tourism destination. These one sector adesha bhavishyattulo tourism anedi chaala employment create chestundi, chaala prosperity తీసుకొస్తుంది. ఈసారి అయితే అల్టిమేట్గా 2047కి 20% కాంట్రిబ్యూషన్ జిఎస్టిపి టూరిజం రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 4% ఉంది, దాన్ని 20% తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. రెండవ దిశ రియల్ టైమ్ గవర్నెన్స్ విత్ డీప్ టెక్. ఏ వ్యక్తికి అన్యాయం జరగకుండా చేయాలనేది నా కోరిక. దీనికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు పిటిషన్లు వస్తున్నాయి. ఎందుకు ఆ పిటిషన్లు వస్తున్నాయి? 2-3 రకాలుగా వస్తున్నాయి. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ అన్ని గవర్నెన్స్లో జరిగే అవకతవకల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఈరోజు వచ్చే పిటిషన్ల అధ్యక్ష నేను చాలా స్పష్టంగా చెప్పాను. 60-70% ల్యాండ్ రిలేటెడ్ పిటిషన్స్. మీరు పరిష్కారం చేస్తే ల్యాండ్ కొత్తగా మీరు ఇవ్వరు, అతను ల్యాండ్ అతనికి ఇవ్వాలి. అతను ల్యాండ్ అతనిది కాదని 22A పెట్టేయడం, భూ కబ్జాలు చేయడం, రికార్డ్స్ తారుమారు చేయడం, సర్వేల పేరుతో ఇది చేయడం, కొత్త చట్టాలు తెస్తామని ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు మొత్తం ఆ వ్యవస్థని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అవసరమైతే ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం, ఇంకా కొన్ని సదస్సులు పెడతాం, రెవెన్యూ సదస్సులు పెడతాం, మొత్తం వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేస్తాం. వన్స్ ఫర్ ఆల్ ఆ సమస్య పరిష్కారం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. జెన్యున్ పర్సన్స్ టార్గెట్ పెట్టుకొని మనం ఇచ్చే బెనిఫిట్స్ అని ఇద్దాం. ఈ 2 చేయగలిగితే 95% అది ప్రాబ్లమ్స్ పిటిషన్లు అన్ని తగ్గుతాయి. లేకపోతే నేను ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, మీరు ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, ఆ కాగితాలు ఇచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు చూసి ఏం పని కాలేదు, మీకు ఇస్తే లాభం లేదు అని మనల్ని అడిగే పరిస్థితికి వస్తున్నారు. దీనికే నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా. అది అయిన తర్వాత డెవలప్మెంట్ లేకపోతే ఎంపవర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏమేం చేయాలనో ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఇది అట్ ఎ గ్లాన్స్ 47 మనం ఎక్కడుంటాం అనే దానికి అవుట్కమ్స్. మనం నేను చెప్పిన 10 ప్రిన్సిపల్స్ మిగిలినటన్నీ మీరు చేసుకుంటూ వస్తే ఇవి మనం అచీవ్ చేయవలసిన గోల్స్. మీకు ఇప్పుడు 5,30,00,000 జనాభా ఉంది, ఇది 5,80,00,000 అవుతుంది అనుకుంటున్నాం. సోషల్ ప్రొఫైల్ 100% లిటరసీ, 100% లిటరసీ యాజ్ ఆన్ టుడే 72%. ఎకనామిక్ ప్రొఫైల్ 170 బిలియన్ కరెంట్లీ, అది 2.4 ట్రిలియన్ ఎకానమీ కావాలి.
జిఎస్టిపి 2.4 ట్రిలియన్. అచ్చెన్నాయుడు గారు అప్పుడే పెద్దలు వాసన పని లేదు, కష్టపడితే సాధ్యం, కొంచెం కష్టపడదాం, సాధిస్తాం, దానికి ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. ఇంకో పక్కన మీరు చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6, ఆవరేజ్ 70.6 ఇయర్స్ బతుకుతున్నారు. అది 85 ఇయర్స్కి వెళ్తుంది. ఇంకో పక్కన ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యాజ్ ఆన్ టుడే 45.8, అది 80% తీసుకెళ్తాం. ఇంట్లో కూర్చొని కూడా ఆడబిడ్డలు డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాం. చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అదే మరి ఐటీ ఇళ్ల దగ్గరుండి టైం వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఏం చేయాలో చేపిస్తాం. ఇంకో పక్కన 3,200 కరెంట్లీ జిఎస్టిపి పర్ క్యాపిటా, దాన్ని 42,000 తీసుకెళ్ళాలి. పర్ క్యాపిటా 47కు చిరునామా ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది జరుగుతుంది. ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చదువుకొని అమెరికాకు పోతే 25 ఏళ్లలో అమెరికాలో తలసరి ఆదాయం భారతీయుంది $1,20,000. $1,20,000 ఆదాయం అక్కడ వస్తే ఇక్కడ మాత్రం 3,200, 3,000 అంటే ఎన్ని రెట్లు? 40 రెట్లు. ఇక్కడ చదువుకున్న మన బిడ్డలు అమెరికాకు పోయి ఇక్కడ వాళ్ళకంటే 40 రెట్లు ఆదాయాన్ని పెంచుకున్నారంటే అది చదువుకుండే ప్రాధాన్యత. అందుకని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, సాధ్యం అసాధ్యం కాదు, ఆ డైరెక్షన్లో మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం. దాంట్లో ఇప్పుడు నేను చెప్పే 42,000 47కి, అప్పుడు వాళ్ళ ఆదాయం $1,20,000 కాదు, 10 లక్షలు $20 లక్షలు వచ్చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన అర్బనైజేషన్ పాపులేషన్ ఇప్పుడు 36%, దాన్ని 60% చేయాలని, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.1 ఇప్పుడు, అది 2 రావాలని, అది కూడా ఉండకూడదని అందరూ పనిచేసే మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే దానికి కూడా శ్రద్ధ పెడతాం. ఎక్స్పోర్ట్స్ ఈరోజు $19.3 బిలియన్ ఈరోజు, అది 450కి తీసుకుపోవాలనేది ఉద్దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బ్రాడ్గా కంట్రోల్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా సోషల్ ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ అన్నీ వచ్చాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవడానికి మనం ఆలోచిస్తాం. ఇప్పుడే మీరు చూస్తే చాలా పాలసీలు తీసుకొచ్చాం. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక పబ్లిక్ పాలసీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్యూచర్. ఒక పబ్లిక్ పాలసీ జీవితాలను మారుస్తుంది, దేశాల భవిష్యత్తును మారుస్తుంది. పాలసీ ఉంటేనే చాలదు, ఆ పాలసీని అమలు చేసే నాయకత్వం కావాలి. అవన్నీ చేయగలిగితే ఏదైనా సాధ్యం. ఇప్పుడే మేము శాండ్ పాలసీ తీసుకొచ్చాం, లిక్కర్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ 4.0 తీసుకొచ్చాం, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం, ఏపీ టూరిజం పాలసీ తీసుకొచ్చాం, ఏపీ స్పోర్ట్స్ పాలసీ 24-29, ఏపీ డ్రోన్ పాలసీ, ఏపీ వాటర్ పాలసీ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పాలసీ, స్క్రాపింగ్ ఆఫ్ 2 చిల్డ్రన్ చేసి డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కోసం ఒక పాలసీ తీసుకొచ్చాం. ఇవి యాజ్ ఆన్ టుడే వచ్చాయి. ఇంకొక 5-10 పాలసీలు వస్తాయి. అల్టిమేట్గా పాలసీ ఫ్రేమ్ వర్క్ కూడా రెడీ అవుతా ఉంది. ఇంకా ఇది ఎగ్జిక్యూషనే మన పని. ఇది ఎగ్జిక్యూషన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అందుకే దీనికి ఎక్కడ పాలసీలు కావాలో పాలసీ ఫ్రేమ్ వర్క్ ఇస్తాం. ఇంకెవరికి డిస్క్రిప్షన్ లేదు. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం కావాలో ఫెసిలిటేట్ చేసుకుంటూ ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాలసీల ప్రభావం అప్పుడే మన మీద కనపడస్తూ ఉంది. పాలసీలు ఉంటేనే సరిపోదు, దానికి సరైన నాయకత్వం ఇచ్చే ఆలోచన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే ఏపీఐసిలో 3,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 9,573 కోట్ల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ నాశనం చేస్తే మళ్ళా స్ట్రీమ్ లైన్ చేశాం. 4,000 కోట్లు పెట్టుబడి వస్తుంది, 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎస్ఐపిబి ఇండస్ట్రీస్ అన్ని కూడా మిత్తల్ స్టీల్ ప్లాంటు,
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇవి ఇచ్చాం. 73,000 కోట్ల రూపాయలు ఒకే మీటింగ్లో క్లియర్ చేశాం. దీంట్లో 27,891 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్ఐపిబి ఎనర్జీ కింద 11,900 కోట్లు క్లియర్ చేశాం. 6,075 కోట్లు వస్తాయి. 6,075 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్టీపీసీ ఇప్పుడే చెప్పాను, పిఎం ఈజ్ లేయింగ్ ఫౌండేషన్ అని 1,81,000 కోట్లకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 చేస్తున్నారు. 1,22,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎన్హెచ్పిసి 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. 7,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రిలయన్స్ సిబిజీ ఏదైతే ఉందో దానికి 65,000 కోట్లు పెడుతున్నారు. 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మొత్తం ఇప్పటికి చూస్తే 4,38,400 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,53,039 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పాలసీని ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని ఆచరించడంలో, మార్కెట్ చేయడంలో, ప్రాసెస్ చేయడంలో పర్ఫెక్ట్గా చేస్తే అవి సాధ్యం అవుతుంది. ఇప్పుడు సిఆర్డిఏ ఈరోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి, మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్నీ కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్, అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మ్యాక్సిమం 30 నెలల్లో 3 దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు గర్వపడేవిధంగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది నీకు చాలా కోరిక ఉంది, మీది ఊరే కాబట్టి అవసరం లేదు మీకు. చూద్దాం, ఒకసారి ఆలోచించి ఫస్ట్ వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేస్ అందరూ వాళ్ళు కూడా మళ్ళీ రావడానికి, అదే మరి హైదరాబాద్లో కూడా ఇచ్చాం. దాన్ని ఒక ట్రాన్స్పరెంట్గా ఏం చేయాలో ఆలోచించి అది కూడా చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం మీరు ఒకసారి చూస్తే 14, 19, 7 మండలాలు తీసుకొచ్చాం. 11,702 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఈరోజు 55,548 కోట్లు అవుతుందని 17-18లోనే సిడబ్ల్యూసీ అందరూ కూడా అప్రూవ్ చేశారు. 72% పూర్తి చేశాం. ఇంకో పక్క వరల్డ్ రికార్డ్, అది గిన్నిస్ రికార్డ్ 32,315 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయించాం. అదే మరి వీళ్ళు వచ్చిన తర్వాత మీరు చూస్తే 3.84% పనులు చేసి మొత్తం డ్యామేజ్ చేసి డయాఫామ్ వాల్ నాశనం చేస్తే ఇప్పుడు మళ్ళా డయాఫామ్ వాల్ కొత్తగా కట్టే పరిస్థితికి వచ్చాం. ఏదేమైనా వే ఫార్వర్డ్ మీరు చూస్తే 12,157 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అదే మరి ఈరోజు చూస్తే డయాఫామ్ వాల్ కూడా ఏజెన్సీని ఫిక్స్ చేసేసాం. రేపు రాబోయే రోజుల్లో ప్రిపరేటరీ వర్క్స్ అన్ని పూర్తయినాయి.